రైట్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా మదర్ వాళ్ళ ఇంటికి వచ్చాను. వీళ్ళ హోమ్ టూర్ చూసేద్దాం రండి. ఇది హాల్ చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట. వీళ్ళు మా మమ్మీ డాడీ. మా మమ్మీ డాడీ వీళ్ళు. ఈ ఫ్రేమ్ మేమే గిఫ్ట్ చేసింది. అది మమ్మీ డాడీ మ్యారేజ్ డే అప్పుడు నేనే గిఫ్ట్ చేసింది. ఇది కూడా మా అక్క 7వ వ్రతం చేస్తే తనకి సర్ప్రైజ్గా ఇచ్చాను అనమాట. అంటే హాల్లో చాలా పెద్దగా ఉండాలి, ఫ్రేమ్ ఎదురుగానే ఉండాలి, డోర్ తీయగానే వావ్ అనేటట్టు ఉండాలి. సో అదే ఎంట్రన్స్లో పెట్టాను. ఇది 3 ఫ్రేమ్స్. తిను మా పెద్దక్క, వాళ్ళ కొడుకు కూతురు. ఇది నా ఫ్రేమ్ అనమాట. ఇది నేను 7th క్లాస్లో ఉన్నప్పుడుది. మా ఫాదర్ చాలా ఇష్టంగా నాకు గిఫ్ట్ చేసింది. అది ఆగస్ట్లోనే నా బర్త్డే, అప్పుడు అది గిఫ్ట్ చేసింది. 7th క్లాస్ పిక్ ఇది. ఇది హాల్ అనమాట. ఇది ఇంకోటి ఇక్కడ రాక జూమ్ చేయాలి. ఇది అంటే మా అక్కకి రాధాకృష్ణ చాలా ఇష్టము. తనకి ఏంటో తనకి గిఫ్ట్ చేద్దాము అని అనుకున్నాను, కానీ రోడ్ సైడ్ ఇది ఉంటుంది కదా, అక్కడ నుంచి చాలా బాగుందని తీసుకుంటే ఓన్లీ కృష్ణ ఒక్కడే ఉండే. ఇది ఈ ఆవు, ఇంకోటి ఈ డిజైన్ అనేది మేమే ఒక పిక్చర్లో చూసి ఈ డిజైన్కి నేనే సెలెక్ట్ చేసి ఈ ఇంట్లో మా మమ్మీ డాడీకి ఇచ్చారనమాట. అది కూడా ఈ ఇంట్లో అన్నీ నేనే గిఫ్ట్ చేసింది ఉంది. రాధాకృష్ణ అంటే మా అక్కకి చాలా ఇష్టము. ఆ పిక్ చాలా ఇష్టం అని చెప్పి ఇచ్చాను. ఇంకోటి అక్క ఇక్కడ తీసుకురా. ఇది నా 9th క్లాస్లో ఫేర్వెల్ అప్పుడు 9th క్లాస్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్. ఇది అన్నీ నా మెమరీస్ అన్నీ ఇదే ఇంట్లో ఉన్నాయి. ఏది మా ఇంటికి కూడా తీసుకెళ్ళారు. తీసుకొని వెళ్తాను అన్నా కూడా మా వాళ్ళు తీసుకొని వెళ్ళారు. నీ మెమరీ నీకు ఈ ఇంట్లోనే ఉండాలి, ఆ ఇంట్లో ఆ మెమరీసే ఉండాలి అని చెప్పి. సో రండి నెక్స్ట్ కిచెన్ చూసాము. పూజా రూమ్. ఇది మా పూజా రూమ్. మా అక్కకి ఎప్పుడు పూజలే ఉండాలి. ఇది నా మ్యారేజ్లో మా ఏమంటారు మా డాడీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ నా మ్యారేజ్లో గిఫ్ట్ చేసింది అనమాట. ఇది కూడా నేను మా ఇంటికి తీసుకెళ్ళలేదు. మా ఇంట్లోనే ఉండాలి, నీ ప్రతి మెంబరీ మా ఇంట్లోనే ఉండాలని చెప్పి మా అక్క ఇది దీంట్లోనే పెట్టుకుంది, పూజ గదిలోనే. ఇది కిచెన్ అనమాట. ఇది కిచెన్ నార్మల్ పెద్దగానే ఉంటుంది. ఇవన్నీ గ్లాసెస్వి. మా అక్క గ్లాసెస్ అంటే చాలా ఇష్టము. ఒకసారి అక్క కిందికి చూపించుదా. ఇక్కడ చూడండి, ఎవరి ఇంట్లో కూడా ఉండదేమో, ఇన్ని ఉన్నాయి కుక్కర్స్. ఇంకా 2 కుక్కర్లు కొనుక్కుంటానని చెప్పి అంటుంది మా అక్క. రండి నెక్స్ట్ బెడ్రూమ్ చూపిస్తాను రండి. ఇది బెడ్రూమ్. ఈమెకి ఎప్పుడు చదివించే ఉండాలన్నమాట. లైట్ తీసుకోండి మీరు. ఇక్కడ బీరువా. ఇది ఓపెన్ చేస్తాను ఒకసారి. ఇక్కడ రండి, ఇట్లా చూపించాక. ఇది మా అక్క బీరువా అనమాట. వేళ్ళని పెట్టుకుని అన్నీ తీసుకుంటుంది, కానీ వేసుకునేది అన్నీ నేనే ప్రతిదీ. ఇవి పట్టు శారీస్ అనమాట. ఇవన్నీ నార్మల్ ఫ్యాన్సీ. అవి కిందవి మైసూర్ సిల్క్, డోలా సిల్క్స్ అవన్నీ. చలో నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ చూపిస్తాను. అది వాష్రూమ్ ఏరియా. డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ. లైట్ రండి ఇంకో బెడ్రూమ్. ఇంకో బెడ్రూమ్ ఇది. ఇవి 3 ఫ్రేమ్స్. మా ఇంట్లో ఫ్రేమ్స్ వేసే చాలా ఉంటుంది. ఈమె మా సెకండ్ అక్క, నేను థర్డ్. ఇది నా ఫంక్షన్ అప్పుడు మా 3 అక్క చెల్లెళ్ళము. ఫస్ట్ మా అక్క, తర్వాత మా ఇంకో అక్క, థర్డ్ నేనన్నమాట. ఇది మా అక్క వాళ్ళ కొడుకు అంతా డెకరేట్ చేసింది. ఇదేంటంటే మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ది
బీరు అన్నమాట. దీంట్లో ఒక సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ అనేది ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు తీయను ఈ సీక్రెట్ అనేది. చాలా మెమరబుల్ అన్నమాట అది. ఇది మా నైస్ అండ్ స్వీట్ షార్ట్ వీడియో మా హోమ్ టూర్. చలో బాయ్ బాయ్.